హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా పచ్చి శనగపప్పుని నేను ఇక్కడ 2 గంటల వరకు తీసుకున్నాను. అది ముందుగా ఒక 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, సొరకాయ. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు, కాసిన్ని ధనియాలు వేసి కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సొరకాయను తురిమి సిద్ధంగా పెట్టుకోవాలి. సొరకాయని ఇలా తురిమితే సరిపోతుంది. ఇప్పుడు సొరకాయ తురుముకి సరిపోయే విధంగా బియ్యం పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను ఒక బాక్స్తో ఒక 2 టిఫిన్ బాక్స్ల పిండిని తీసుకొని పెట్టుకున్నాను. ఈ పిండిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోవాలి. మనకు న్యాచురల్గానే సొరకాయ తురుములో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కలిపే ముందు మనం అన్ని పదార్థాలు వేసేసుకొని కలుపుకుందాం. ముందు సొరకాయ తురుము, తర్వాత శనగపప్పు, మనం నానబెట్టిన పచ్చి శనగపప్పు ఉంది కదా, అది ఇలా వేసుకుందాం. తర్వాత కావలసిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, నువ్వులు, కారము అవన్నీ. ఒక్కొక్కటి వేసుకుందాం. ముందుగా నువ్వులు వేద్దాం. తర్వాత రుచికి సరిపడా కారం. దట్ మీన్స్ మీరు ఎంత తినగలుగుతారు, కారం ఉప్పు మీకు తెలిసి ఉంటుంది కదా, మీకు నచ్చినట్టుగా కారం వేసుకోవచ్చు. తర్వాత ధనియాలు వేస్తున్నాం. ఇక్కడ చూసారా, ధనియాలని నేను క్రాష్ చేసి ఇలా వేసేసాను. తర్వాత సాల్ట్, మనం ముందు వేసుకున్న కారానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర మనం ఎంత వీలైతే అంత ఎక్కువ వేసుకుంటే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర వేస్తాను. అన్నీ వేసిన మిశ్రమాన్ని చక్కగా కలపాలి. మనం ఇక్కడ ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయని చెప్పాం కదా, సొరకాయలో వాటర్ ఉంటుండే కాబట్టి మనం కలుపుతున్నప్పుడు ఇంకా కొంచెం అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అదే సొరకాయలో వచ్చిన వాటర్తో అది పిండి అడ్జస్ట్ అయిపోతుంది. అది మీరు కన్సిస్టెన్సీని బట్టి పిండిని చక్కగా కలుపుకోవచ్చు. మర్చిపోయినట్టున్నాం, ఉల్లి పేస్ట్ చేసి పెట్టాం కదా, కచ్చాపచ్చాగా దంచాలని. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన ఉల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా కలుపుకొని చక్కగా పిండిని కలుపుకుందాం. ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా పిండిని, ఇక్కడ నాకు సొరకాయలో వచ్చే వాటర్ సరిపోకపోతే నేను ఇంకా కాస్త వాటర్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇలా అన్ని పదార్థాలు కలిసే విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని ఒక మిశ్రమంగా తయారు చేయాలి. కాస్త వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మీకు ఫైనల్గా ఆ మిశ్రమం ఎలా ఉండాలి అనేది ఫైనల్గా మీకు తెలుస్తుంది. ఇలా యాడ్ చేశాను వాటర్. ఇలా పిండి మిశ్రమం, సర్వపిండి ముద్ద తయారు చేసుకున్న తర్వాత మనం ఒక మందపాటి అడుగు ఉన్న గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే సర్వపిండి చక్కగా మాడిపోకుండా రావడానికి మనం మందమైన అడుగు ఉన్న గిన్నె తీసుకోవాలి. మనము ఈ పిండిని ఏదైనా కవర్ లేదా అరిటాక్ మీద చేసుకొని ఈ బౌల్లో వేసుకోవచ్చు. లేదంటే మనం ఇలానే ఆ బౌల్లో ఆయిల్ వేసి ఆ ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మన సర్వపిండి ముద్దను తీసుకుని దాన్ని ఆ గిన్నెకి మంచిగా నెమ్మదిగా గుండ్రగా ఒత్తి చేయొచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ ఏ షీట్ కానీ ఏది కానీ వాడకుండా డైరెక్ట్గా గిన్నెకి ఈవెన్గా పిండి స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీరు కవర్ మీద వేసి చేసిన తర్వాత దాన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా పిండిని గిన్నెకి ఒత్తుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా పిండి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా గిన్నెకి ఒత్తుకోవాలి. మధ్యలో మనము ఈ పిండి ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. అప్పుడు ఏంటంటే ఇలా చేసి ఇందులో కొంచెం లోపలికి నూనె వెళ్ళి సర్వపిండి సమానంగా కాలుతుంది అన్నమాట ఆ రంధ్రాలు చేయడం వల్ల. చూడండి, ఇలా చక్కగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా
ప్రెస్ చేసుకుందాం. ఇలా రంధ్రాలు చేసుకుని మీరు కావాలంటే ఇక్కడ ఏదో కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ వేయచ్చు, కానీ నేనేమీ వేయలేదు. అలానే ఆ గిన్నె పైన మంచి మూత పెట్టి స్టవ్ వెలిగించి చిన్న మంటలో కాల్చి బంగారు రంగు వచ్చే వరకు ఉంచాలి. చూసారా, ఇలా కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది సర్వపిండి. అది కొంచెం ఇలా కాలిన తర్వాత మనము స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. ఓకేనా, మీరు కూడా ఇలాగే సర్వపిండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే సింపుల్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్.